సరే పాతది ఎన్సీఆర్ ప్రకారం నువ్వు రా ఈ లైన్లోకి వచ్చి జాయిన్ అవ్వు. షేక్ మస్తాన్ కాలా ఏం రావట్లేదా వీళ్ళు? రౌడీ అనేవాళ్ళు ఖచ్చితంగా రావాలా, చెప్తాను ఆగండి. సరే నేను రౌడీ డెఫినేషన్ తర్వాత చెప్తాను. సంగపు చిరంజీవి లేడా? వెంకటేశ్వర్లు ఏకోళ్ళు నువ్వేనా? కందుకూరు శ్రీనివాసులు నీదేం కేసు? అన్ని పోక్సునేనా? తురక మహేంద్ర నీ కేసు? ముత్తుకూరు మల్లికార్జున బయోచెక్ కంపెనీ. ఇవి డ్రగ్ ఇన్స్పెక్టింగ్ కిట్స్. డ్రగ్స్ ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నా, గాంజా కానీ ఇంకా అదర్ సెన్సిటివ్ డ్రగ్స్ ఏదైనా ఉంటే వాటిని కన్జ్యూమ్ చేస్తే మన గతంలో కరోనా టెస్ట్లో ఇన్స్టెంట్గా టెస్ట్ చేసేసి రిజల్ట్ పాజిటివా నెగిటివా అని చెప్పేలాగున డ్రగ్ టెస్టింగ్ కిట్స్ వచ్చాయి. గౌరవ ఎస్పీ మేడం అయితేనేమి మా డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రిఫ్రాఫ్ కానీ ఎవరన్నా ఎడిక్టెడ్ పర్సన్స్ అనిపించినా కానీ వాళ్ళని చెక్ చేస్తారు. వాళ్ళపైన ఇవి పాజిటివ్ కానీ వస్తే డెఫినెట్గా వాళ్ళ మీద కేసెస్ రిపోర్ట్ చేస్తారు. అట్లాగనే రీహాబిలిటేషన్ సెంటర్స్కి కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ గాంజాకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ కన్జంప్షన్ కానీ ఈ సప్లై చైన్స్ అన్ని విషయాల్లో కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. దానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మాకు తెలియపరచాలి. అర్థమైందా? సో ఇక నుంచి ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అనేవి ర్యాండమ్గా నైట్ టైం కానీ డే టైంలో కానీ ఎవరన్నా న్యూసెన్స్ వేసే పబ్లిక్ న్యూసెన్స్ వేసే వాళ్ళని చెక్ చేస్తారు. వాళ్ళు కానీ కన్జ్యూమ్ చేసినట్టు తెలిస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అట్లాగనే కాలేజెస్లో వీటి తరహా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ర్యాండమ్గా ఏదైనా డిగ్రీ కాలేజ్ విజిట్ చేయటం, స్టూడెంట్స్ యాక్టివిటీస్, వాళ్ళ దగ్గర టీచర్స్ ప్రిన్సిపల్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, వాళ్ళను కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో పొదలకూరులో ఇలాంటి యాక్టివిటీస్ ఏ ఉన్నా కూడా వాటిని డెఫినెట్గా మా దృష్టికి తీసుకురావాలా. మేము చేయవలసిన లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైనా ఉంటే మేము చేస్తాం. ఆ తర్వాత రీహాబిలిటేషన్స్ వాళ్ళు దాంట్లో నుంచి బయటపడి మామూలుగా అవడానికి మా వంతు కృషి చేస్తాం. ఇంకేదన్నా హోమ్స్ కానీ రీహాబ్ సెంటర్స్ కానీ ఉంటే అక్కడ కూడా రిఫర్ చేస్తాం. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ. ఇది ఒకసారి